రే అసలు ఏంద్రిది గోళం స్పాన్ అయిండు ఎత్తుకోణం రే వెనకాల వచ్చింది బొమ్మ ఇప్పుడు టెలిపోర్ట్ అయినా రే మాయమైనా అసలు లైట్ ఏంది రే స్పాట్ స్పాట్ వచ్చింది పైనుంచి మీటియోర్ లాగా ఉంది అసలు ఏంద్రీ ఫిష్ నవ్వుతుండేడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో తెలుగు గేమర్. ఈ రోజు మనకి మైన్ క్రాఫ్ట్ లో అయితే కొత్త మోడ్ వచ్చింది. దాని పేరు మిస్టీరియస్ వాట్స్. ఇక దాన్ని టెస్ట్ చేయడానికి మనం ఒక మంచి ప్లేన్ ఏరియాకి వెళ్దాం. అలాగే నా దగ్గర ఒక ఆర్మర్ కూడా ఉంది, దాన్ని కూడా వేసుకొని టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం మొత్తానికి ప్లేన్స్ ఏరియాకి అయితే వచ్చాం. దాన్ని వెతికి అసలు రాత్రి కూడా అయిపోయింది. ఇంకా దీన్ని టెస్ట్ చేద్దాం. దీని పేరు ఇన్ఫెర్నస్ వాట్. దీని క్రాఫ్టింగ్ ది ఉంటదిగా, దాన్ని అయితే మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను చూడండి. ఓకే, ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. ఓకే, ఇదైతే ఫస్ట్ మూవ్. సూపర్ ఉంది కదరా. నేను అది మామూలు మూడ్ అనుకుంటే అసలు ఇచ్చి పడేస్తుంది. దీన్ని జాంబీ మూవ్ టెస్ట్ చేద్దాం మనం. ఇదిగోండి ఇక్కడ అండి జాంబీ. ఫస్ట్ మూవ్ సెకండ్ అదే జస్ట్ 2 hits గా వచ్చింది జాంబీ అయితే. ఓకే, ఇప్పుడు మన సెకండ్ మూవ్ టెస్ట్ చేద్దాం. ఓకే, డబుల్ స్లాష్. ఒక ఎక్స్ మార్క్ తొందర చుట్టూ ఫైర్ వచ్చింది, కాకపోతే ఈ ఫైర్ కావట్లేదు. సరే, ఇప్పుడు మన థర్డ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. ఇది మన థర్డ్ మూవ్, ఫైర్ ట్రైల్. అసలు ఏంటిది, ఒక మండే అగ్నిగోళం లాగా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, ఒక భారీ బ్లాస్ట్ అయితే జరిగింది. అసలు మామూలు లేదు, చుట్టూ ఫైర్ అయితే మామూలు లేదు. ఇది మన ఫోర్త్ మూవ్, నాకు తెలిసి ఫోర్త్ మూవ్ ఇచ్చి పడేసిద్ది, పెద్దగా ఉంటదట్టుంది. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. మన ఫోర్త్ మూవ్ ఇన్ఫెర్నో ఫైర్ స్ట్రోమ్. వెళ్ళిండ్రా. రే అసలు ఏంద్రిది, ఒక పైనుంచి ఒక లేజర్ బీమ్ వదిలింది. అసలు ఇంత పవరా. ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం లైటింగే. అసలు ఏం జరుగుతుందిరా, అసలు ఇంత క్రేజీ మూవా, అసలు మామూలు లేదు. లైటింగ్ మాయమైపోతుందా. ఓకే, లైటింగ్ అయితే మాయమైపోయింది. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా నెక్స్ట్ స్వార్డ్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్వార్డ్ కాదు, వెపన్ ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నాకు డ్రాగన్ హెడ్ అయితే పెట్టుకున్నా, ఎందుకంటే మన చేతిలో ఉంది డ్రాగన్ గ్లోజెస్ అనమాట. బ్లూ ఫ్లేమ్ డ్రాగన్ దీని పేరు. ఓకే, ఇక లేట్ చేయకుండా టెస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మూవ్ జస్ట్ పంచింగ్ ఇస్తుండు. అరే ఇందాక ఉన్నంత లేదులేండి ఇది. ఇప్పుడు సెకండ్ మూవ్ ని టెస్ట్ చేద్దాం. సెకండ్ మూవ్ కిక్ ఏంటి, క్విక్ పంచ్ కాదు. సెకండ్ మూవ్ కూడా అంత లేదు. ఇప్పుడు థర్డ్ మూవ్ టెస్ట్ చేద్దాం. నాకు తెలిసి ఈ వెపన్ అంత మంచిగా అనిపించలేదు నాకైతే. థర్డ్ మూవ్ కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం థర్డ్ మూవ్ టెస్ట్. అరే బాగుంది, బర్న్ మూడ్. అంటే 4 వైపులా ఒక బ్లూ ఫ్లేమ్స్ వస్తున్నాయి. ఇంకంతేనా, ఏం లేదా, సర్లేండి. క్విక్ పంచ్ వాడితే ఓహో టెలిపోర్ట్ కొడుతున్నామా మనం వాడిని. ఓకే, ఇప్పుడు మన ఫోర్త్ మూవ్ ని టెస్ట్ చేద్దాం. క్విక్ పంచ్ కూడా బానే ఉందిలేండి. మన ఫోర్త్ మూవ్. అరే ఆ చుట్టూ ఫ్లేమ్స్ వచ్చినాయి. ఏంది మన చుట్టూ ఫ్లేమ్ వస్తుంది, ఇంకా అనుందా. ఓహో, మనకి M1 అవన్నీ అటాక్స్ మారినట్టున్నాయి. ఇది నాకు తెలిసి అవేకండ్ మూవ్ అట్టుందిలేండి. సరే, ఇక మనం లేట్ చేయకుండా మన నెక్స్ట్ వెపన్ కి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మన నెక్స్ట్ వెపన్. రెడ్ కలర్ లో మామూలు లేదు ఈట్ అయితే. దీని పేరు క్రిమ్సన్ స్పియర్. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఫస్ట్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. అరే మనోడు ఏదో ఓకే, ఇది కూడా మామూలుదండి, కాకపోతే ఇంకాస్త యానిమేషన్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఐరన్ గోళం మీద టెస్ట్ చేద్దాం. ఇక్కడికి ఐరన్ గోళమ్స్ ఎలా వచ్చినాయని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే నా దగ్గర ఎగ్స్ ఉన్నాయి, దాని వల్ల నేను వేసిన. ఓకే, ఇది మన సెకండ్ మూవ్ బ్లడ్ స్పియర్. ఇది అంత లేదనుకోవచ్చు. ఇప్పుడు మన థర్డ్ మూవ్ ని టెస్ట్ చేద్దాం. ఇది మన థర్డ్ మూవ్ క్రిమ్సన్ బ్లడ్ ఆర్. అరే ఏమైంది, ఇప్పుడు వచ్చింది. ఏమైందిరా, చుట్టూ బ్లడ్ వచ్చింది. ఓ అసలు ఏదో జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం బ్లడ్ లాక్కుంటుంది. ఐరన్ గోళం చుట్టూ ఉన్న మాప్స్ నుంచి కూడా లాక్కుంటుంది. అది ఇప్పుడు పైన అంత బ్లడ్ పైకి వెళ్తుంది, పైనే ఉంది. ఓకే, పైకి చూద్దాం. ఏంద్రా బ్లాస్ట్ అంత బ్లడ్ అందరు దాని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఏమైంది, ఓకే వెళ్తుంది. పెద్ద బ్లాస్ట్ అయింది. ఓ లాగైతుంది. ఓకే, ఇది మన సెకండ్ వెపన్ అనమాట. ఎందుకంటే ఇందాక మరీ ఎక్కువగా లాగ్ అయింది, అందుకని అది తీసేసా. కానీ ఇది మాత్రం మామూలు లేదు. మనం ఒక డార్క్ సైత్ లెక్క కనిపిస్తుంది చేతిలో, చూడండి మామూలు లేదు. ఐరన్ గోళం స్పాన్ చేసి టెస్ట్ చేద్దాం. ఫస్ట్ మూవ్ నెక్స్ట్ కొట్రా అరే అంతేనా, చుట్టూ కొడతామేనా. సరే, ఇప్పుడు మన సెకండ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. డార్క్నెస్ హ్యాండ్. హ్యాండ్ పట్టుకుంది, ఐరన్ గోళం హ్యాండ్ పట్టుకుంది.
థర్డ్ మూన్ అయితే టెస్ట్ చేద్దాం. పెద్దగానే ఉంటది. ఐరన్ గోళం స్పాన్ చేసి టెస్ట్ చేద్దాం. డార్క్నెస్ హ్యాండ్ రెడీయా? అరే ఇదేంట్రా? ఏంటి ట్రీ అసలు ఏం జరుగుతుంది? చుట్టూ ఏవేవో బ్లాక్ మార్క్స్ అయితే వచ్చినాయి. అసలు వెనక్కి తిరుగుదాం. హ్యాండ్స్ ఏంటి మెరుపు? అరే ఏదో అవుతుంది. అంతేనా? ఓకే, ఐరన్ గోళమ్స్ కి డ్యామేజ్ తగులుతుంది. ఇంకంతేలేండి. ఫోర్త్ మూవ్ ఉందా దీనికి? టెస్ట్ చేద్దాం. వైట్ కాంబోనా? ఇదే ఫోర్త్ మూవ్. ఓకే, ఐరన్ గోళం మేడ దాకా వెళ్తాడు. ఏడున్నాడు ఆడికెళ్ళి పడ్డాడు. సర్లేండి, అయినా అంత దూరం వాటి నుంచి పడ్డా ఐరన్ గోళం పవర్ అంతేలేండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెపన్ కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ మూవ్ చూసారా? నెక్స్ట్ వెపన్ అసలు మామూలు లేదు. చుట్టూ ఒక హ్యాండ్స్ ఇచ్చినట్టుంది. ఇది ఫస్ట్ సెకండ్ పా ఏంటి మామూలు లేదు. ఫస్ట్ మూవ్ ఓకే, ఇప్పుడు సెకండ్ మూవ్ టెస్ట్ చేద్దాం. ఏం చేస్తుండో ఇదేనా? సెకండ్ మూవ్ టెస్ట్ చేయాలరా. మన సెకండ్ మూవ్ ఎర్త్ వాల్. ఓకే, రే వాల్ వచ్చింది. ఇంకేమన్నా? ఇంత డ్యామేజ్ ఏం లేదు, జస్ట్ వాల్ వచ్చింది అంతే. ఏంది ఇక్కడ నీడే ఉంది ఇంకా? అంటే వాల్ కి అంత పెద్ద నీడ్ ఉంటది. సరే, ఇప్పుడు ఐరన్ గోళమ్స్ ని ఎక్కువగా స్పాన్ చేసి ఫోర్త్ మూవ్ టెస్ట్ చేద్దాం. సమ్మన్ ఎర్త్ గోళమా? రే ఏంద్రీ చుట్టూ వాల్స్ కింద పట్టి ఇప్పుడు అయ్యి ఏంటి? ఇప్పుడు మధ్యలో ఏమన్నా ఏంటి గోళం స్పాన్ అయిండు? ఎర్త్ గోళం ఉన్న గోళం చిందని చంపుతుండు. మామూలు లేదురా. అంతేనా? చంపుతూనే ఉంటాడా? దిగోండి, అసలు ఎర్త్ గోళం మామూలు లేడు. బాగుండ్రా. ఓకే, ఇప్పుడు ఈ మూవ్ ఇదైతే నాకు మంచిగానే నచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే మనకి ఒక ఏంటి మేస్, కాస్మిక్ గ్రావిటీ మేస్ అంటే ఏదో. సర్లే, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ మూవ్. అరే ఏదో డిస్కో పార్టీకి వెళ్ళినట్టుంది. మొత్తం డిస్కో వస్తుంది. అందుకనే అట్టుంది దీని పేరు డిస్కో గ్రావిటీ. అది ఏదో ఉంది. సర్లేండి, గ్రావిటీ స్లామ్ ఐరన్ గోళం టెస్ట్ చేద్దాం. గ్రావిటీ స్లామ్ ని. బ్లాక్ హోలా? రే గ్రావిటీ స్లామ్ అంటే బ్లాక్ హోల్ వచ్చింది ఏంద్రా? రే ఏంద్రా చేతులు ఎత్తున్నావు ఏంద్రా? ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. ఏం జరుగుతుంది? అంతేనా? ఏం లేదు అట్టుందిలే. సర్లే, ఇప్పుడు మనం నెక్స్ట్ వెపన్ కి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ అయితే ఒక బుక్ అన్నమాట. ఒకసారి ఇది ఈ బుక్ లోపల ఏముందో ఫ్రంట్ వ్యూలో చెక్ చేద్దాం. బుక్ మొత్తం ఖాళీ ఉంది ఏంద్రా? బుక్ లోపల ఏం లేదు. ఇప్పుడు వాడు మంత్రాలు ఎట్ట చదువుతాడు? మన కొమ్ములు వచ్చినాయి, నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు గమనించి ఇందాక వాడే బ్లాక్ హోల్ లో నుంచి వస్తువులు ఐటమ్స్ వస్తున్నాయి. సర్లేండి, ఇప్పుడు మనం ఫస్ట్ మూవ్ ఏంటి? ఏదో వచ్చింది బుస్ అని. ఐరన్ గోళం స్పాంజిస్ట్. అరే ఇంద్రిది ఐరన్ గోళం స్పాన్ ఐరన్ గో ఇందాక బ్లాక్ హోల్ లాక్కుంటున్నట్టుంది. అరే సరే, ఇప్పుడు మన సెకండ్ మూవ్ ని టెస్ట్ చేద్దాం. మల్టీ కర్సా? ఏంట్రా చుట్టూ ఏదో వస్తుంది? అంతేనా? రే ఏంద్రా? రే ఇప్పుడు పని చేస్తుంది ఏంద్రా డిస్కో మేసు? అరే పోయిన ఐరన్ గోళమ్స్ వచ్చినాయి ఏంటి? డబల్ వచ్చినాయి, దానికి వస్తూనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వాటి మీద టెస్ట్ చేద్దాం మనం. ఫస్ట్ మూవ్ కి ఐరన్ గోళమ్స్ వచ్చింది. సెకండ్ మూవ్ అంటే హెల్త్ రీజనరేషన్ అట్టుంది ఇది. మన నెక్స్ట్ దాని దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, ఇది ఏంటిది? దీని పేరు ఏదో ఉంది. కటానా అట్టుంది. నాకు తెలిసి ఈ గ్రీన్ కలర్ స్పిరిట్ విన్ కటానా. నాకు తెలిసి కటానాలో అంత ఉండదు. కటానా అంత పవర్ఫుల్ కాదట. ఫస్ట్ మూవ్ ఓకే. రే బాగుందిరా నిజంగానే. విండ్ కటానా. రే ఏంద్రది? మనం సెకండ్ మూవ్ ని ఐరన్ గోళం మీద అయితే టెస్ట్ చేద్దాం. విండ్ వ్యాక్యూమ్. అరే ఐరన్ గోళం దగ్గర కూర్చుంటే డ్యామేజ్ పడిందా? ఓకే, ఇప్పుడు మనం థర్డ్ మూవ్ నుంచి టెస్ట్ చేద్దాం. విండ్ స్పిరిట్ తుఫాన్. ఏం జరుగుతుంది? ఏంటి చుట్టూ ఏదో పొగొచ్చింది గ్రీన్ కలర్? ఏంటి మనం అవేకన్ అయినాం ఇప్పుడు? మన మూవ్ సెట్ ఉంటే అంతే. రే వెనకాల ఏదో వచ్చింది బొమ్మ. రే ఏంట్రా గ్రీన్ కలర్ లో ఇది? చుట్టూ ఏవో పడుతుంది.
నెక్స్ట్ ఈ స్వార్ట్ స్పిరిట్ ఉంది. రేపు మనం అవేకన్ అయినా మనకి పవర్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనం 1 by 1 పవర్ని అయితే టెస్ట్ చేద్దాం. ఓకే, ఇది ఫస్ట్ మన M1 అంటే ఏమైతుంది? ఓ ఈ సెకండ్ పవర్ కదండి. సరే, ఇప్పుడు ఫస్ట్ పవర్ ఏదో అవుతుందిరా, అంటే చుట్టూ బాణాలు వస్తున్నాయి, అసలు ఇదేంటి? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ మూవ్ని అయితే టెస్ట్ చేద్దాం. మామూలుగా అటాక్ అయితే చేద్దాం, ఏం జరిగిద్ది? నార్మల్ ఏంటి ఇక్కడ టెలిపోర్ట్ అయినా? మాయమేను, అసలు ఏం జరుగుతుంది? ఏదో అవుతుందిరా, అసలు ఆకాశంలో మొత్తం ఏదో అవుతుంది. అసలు ఆ లైట్ ఏంది అర్థం కావట్లే. ఐరన్ గోళం కూడా లైట్ తెలిగింది. అసలు మామూలు లేదు. అసలు నేను కటాన్ని ఇంత పవర్ఫుల్ అనుకోలేదు. ఇందాక చెప్పిన మాటని అయితే వెనక్కి తీసుకుంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం లాస్ట్ మూవ్ దీని పేరు ఉంది, విన్ వ్యాక్యూమ్, ఇది అవుతుంది. అసలు అదేంట్లా లైటు, అసలు ఆ లైట్ ఏంది, అసలు ఆ పవర్ ఏంది, అసలు మామూలు లేదు. అంతేనా, అయిపోయిందా? ఓకే, ఇక మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వెపన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి దీని పేరు ఏదో ఉంది, లైట్. ఒకసారి చెక్ చేద్దాం, వైన్ లైట్ స్వార్ట్. ఓకే ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా దీని ఫస్ట్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. దీని ఫస్ట్ మూవ్ బాగుందిరా, లైటింగ్ బాగా వస్తుంది, అందుకని దీని పేరు లైటింగ్. ఇది సెకండ్ మూవ్ ఏదో వచ్చింది, ఓ పెద్ద పేడింది, అంతేనా? ఓకే, ఇప్పుడు మనం ఇంకా థర్డ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. హెవెన్లీ చైన్స్, ఐరన్ గోళం చైన్స్ పట్టుకున్నాయి. ఐరన్ గోళం ని చైన్స్ అయితే పట్టుకున్నాయి, ఎంతమంది అయినా పట్టుకుంటాయి ఇవి. సర్లేండి, ఇంక ఇప్పుడు మనం ఫోర్త్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది దాని ఫోర్త్ మూవ్, రైన్ ఆఫ్ గ్లోరీ. ఏంద్ర ముసలిలాగా నేను అవేకనే అయినా ఇప్పుడు నేను. ఏంటి బాణాలు పరిచయం, మామూలేదు. బాణాలు ఎక్కడి నుంచి కుడుతున్నా, పైనుంచా? మామూలు కింద నుంచి ఒక బ్లూ కలర్ ఫోక్స్ వస్తుంది. మామూలు హెవెన్లీ చైన్స్. ఓ ఇది ఇప్పుడు మనం వాడినాలే కానీ సూపర్ అని ఒప్పుకుంటా. ఓకే, ఇంక ఇప్పుడు మనం మామూలుగా అయితే 4 మూవ్స్ ఉంటాయి, కానీ దీంట్లో ఫిఫ్త్ మూవ్ కూడా ఉన్నట్టుంది. ఐరన్ గోళం ఎక్కువ స్పాన్ చేసాం, ఇప్పుడు ఫిఫ్త్ మూవ్ వాడితే డివైన్లీ స్ప్రెడ్. ఏదైతుందిరా, పైనుంచి ఏం పడుతుంది? ఊరిని అసలు ఏమైతుంది అంతేనా? ఏంది ఇక్కడ ఏం కావట్లేదా? ఒకసారి ముందరకి వెళ్ళి చూద్దాం. స్వార్ట్ వస్తుంది పైనుంచి, పెద్ద స్వార్ట్. అసలు నమ్మలేకపోతుండ్రా, ఇంత పెద్ద స్వార్ట్ ఐరన్ గోళం కూర్చొని పెద్ద బ్లాస్ట్ అయింది. నేను ఐరన్ గోళం చస్తాయినా, ఇంత పెద్ద దెబ్బ తిన్న తర్వాత చాకున్నట్టు పెద్ద లేజర్ బీమ్ వస్తుంది. ఐరన్ గోళమ్స్ ఎలా ఉన్నారో చూద్దాం పాండి. ఐరన్ గోళమ్స్ కి అయితే డ్యామేజ్ పడుతుంది. ఇక మనం నెక్స్ట్ వెపన్ కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ వెపన్ వచ్చేసి ఒక యాక్స్ అంటే గొడ్డలు అనమాట, 2 పక్కల గొడ్డలు ఉంది. ఓకే, ఇప్పుడు దీని ఫస్ట్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ మూవ్ ఏదో ఫైర్ వస్తున్నట్టుంది, అంతేనా? ఓకే, అటు ఇటు అంటుండు, సైడ్ కి ముందలకి. ఇప్పుడు దీని సెకండ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. ముందులో ఏదో ఫైర్ వచ్చింది, కుచ్చుకున్నాయి, వచ్చినాయి, డ్యామేజ్ పడింది. ఐరన్ గోళం డ్యామేజ్ ఏం పడలేదండి, కానీ గొడ్డలు అయితే బాగానే ఉందిలేండి. ఓకే, ఇప్పుడు థర్డ్ మూవ్ మ్యాగ్మా త్రో అంట. ఏం పడుతుంది? గొడ్డలు కింద పెట్టినవిందిరా, ఏమైంది? ఏడ పడుతుంది మ్యాగ్మా? పైనుంచి ఏదో మంట వస్తుంది. అసలు ఏంది ఇది? ఒక మీటియోరైట్ లాగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం, మనకి డ్యామేజ్ పడదు. ఒకవేళ ఐరన్ కోలమ్స్ స్పాన్ చేసి ఇక్కడ. ఇప్పుడు మనం లేట్ చేయకుండా నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోదాం. మీరు నెక్స్ట్ కనుక చూస్తే మామూలు ఇది ఒక సైత్ అనమాట, దీని పేరు ఏదో ఉంది, మూన్ లైట్ సైత్ అనమాట. ఓకే, దీని ఫస్ట్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. ఓకే, దీని ఫస్ట్ మూవ్ ఏదో రింగులు వస్తుంది, ఏదో మూన్స్ డిస్కో వస్తుంది, ముందరకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సెకండ్ ఫస్ట్ మూవ్ ఎట్టుంది, ఏదో అవుతుంది, ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ వస్తుందిలేండి. ఓకే, ఇప్పుడు దీని సెకండ్ మూవ్ ని చూస్తే మూలెట్ పుల్. ఏంటి ఎంత పెద్దగా అయింది సైజు, ఐరన్ గోళమ్స్ ముద్దలో కూర్చుకుంది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. పేరు వచ్చేసి నైట్ ఫాల్ జడ్జ్మెంట్. ఏమైతుంది, మనం అవేకన్ అయినావా? ఏదో జస్ట్ కలర్ లాంటివి వస్తుంది, ఇప్పుడు ఏమన్నా అయితా? పైన ఏదో ఉంది, బ్లాక్ హోల్.
ఇంటి మూన్స్ పడుతున్నాయి పైనుండి, అందుకని దీని పేరు మూన్ లైట్ అని పెట్టినట్టుంది. ఓకే, ఐరన్ గోళంస్ డ్యామేజ్ ఏం పడట్లేదట్టుంది. ఏమైంది? సరేలేండి, ఇదంతా మంచిగా అనిపించలే. ఇంక మనం నెక్స్ట్ వెపన్కి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నెక్స్ట్ వెపన్ చూసారంటే అది కూడా ఒక సైతే అనమాట. కాకపోతే అది ఒక పాయిజన్ టైప్ది. ఇదిగోండి, బ్లాక్ యూ సైతా. ఇదేం పేరు రా? సరే, ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఫస్ట్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. దీనికి ఒక ఎముకలది అదేదో ఉన్నట్టుంది. ఫస్ట్ మూవ్ పాయిజన్, అంతే అంతేనారా? రే పైకి ఎగిరిండు స్పైడర్ మ్యాన్ నువ్వేమన్నా అంతే తీగలను. ఇప్పుడు ఐరన్ స్పాన్ చేసి సెకండ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. యాసిడ్ ట్రైన్ ఏమవుతుంది? ఏమైతుందిరా? అరే యాసిడ్ ట్రైన్ పడుతుంది పైనుంచి. మామూలు లేదు అసలు. ఓకే, ఇప్పుడు యాసిడ్ ట్రైన్ చూసినాక ఇప్పుడు దీని థర్డ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. థర్డ్ మూవ్ పేరు వచ్చేసి డెత్ బ్రింగరా. ఏంటి చుట్టూ ఏవో వచ్చినాయి, ఇప్పుడు ఏం జరిగిద్ది? చుట్టూ మొత్తం పొగ వచ్చేస్తుంది, ఏదో పాయిజన్ లాంటిది. ఏంటి ఇప్పుడు అందరికి డ్యామేజ్ పడుతుంది, అసలు ఏం కనిపించలేదు. ఫ్రెండ్స్, ఇది అంత కూల్గా అయితే లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ వెపన్కి వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ వెపన్ వచ్చేసి ఒక డాగర్ అనమాట, గాడ్ లైటింగ్ డాగర్. అసలు లైటింగ్ చూసారా మన చుట్టూ? ఏం తర్వాత ఒకటి ముందరకు ఒకటి వెనక పట్టుకున్నాం. నాకు దీన్ని చూస్తుండే జిన్మునే గుర్తొస్తుండు. మన ఫస్ట్ మూవ్ కూడా బాగుంది. ఓకే, యానిమేషన్. రే ఏం జరుగుతుంది? అంటే ఎలక్ట్రిక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని సెకండ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. లైట్నింగ్ బీస్ట్ స్పీడా. ఇప్పుడు మన స్పీడ్ ఇప్పుడు కడతామా? అరే అంతేం లేనట్టుంది. అంతేనా దీని పవర్? ఇంకోసారి టెస్ట్ చేద్దాం. రే ఫ్లాష్ మ్యాన్ మన ఫ్లాష్ మ్యాన్ అయిపోయినాం. నా స్పీడ్ అంటే మామూలుగా ఉండదు, మామూలుగా వెళ్ళట్లే. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. ఐరన్ గోళంస్ ఎక్కువ స్పాన్ చేసి, దీని పేరు వచ్చేసి థండర్ డ్రాగన్ కిరణ. ఏంట్రా ఇది యానిమేషన్ వచ్చింది? మొత్తం ఏదో బాగుంది, మనోడు ఏదో జాతుండు, మొత్తం లైటింగ్ వచ్చింది చుట్టుపక్క. ఏంట్రా కదలట్లేదు? కథలు మెదలు ఏదో ఒకటి చేయరా. అయిపోయింది. ఇప్పుడు అందరూ డ్యామేజ్ పడిద్దా? ఏం జరిగింది? పైనుంచి వస్తుంది, అసలు ఏంటిది అది? నా దగ్గరికి అయితే పోదాం. ఇదిగోండి, అరే పైనుంచి డ్రాగన్ వస్తుంది. ఇప్పుడు ఆ డ్రాగన్ కింద దాకా వచ్చి ఏం చేసేది? ఫ్రెండ్స్, మొత్తం డ్రాగన్ అయితే కింద దాకా వచ్చింది. ఇప్పుడు ఏమైంది? డ్రాగన్ ఏం చేసేది? ఏం చేయలేదు, జస్ట్ డిసపియర్ అయింది. అంతేనా? ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ వెపన్కి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ వెపన్ వచ్చేసి ఒక ట్రైడెంట్, అంటే త్రిశూలం లాంటిది. పొసిసిడెంట్ ఏదో ఒకటి ట్రైడెంట్ అనమాట. ఇది త్రిశూలం అనమాట. ఇది వాటర్ టైప్ లో ఉంటది, ఆక్వామన్ దగ్గర ఉన్నట్టుంది. ఇప్పుడు దీని ఫస్ట్ మూవ్ టెస్ట్ చేద్దాం. అరే వాటర్ వస్తుంది, ఐరన్ లో డ్యామేజ్ పడుతుంది. అరే బాగుందిరా నిజంగానే. అంతేనా? వాటర్ వస్తుంది, చంపుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సెకండ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. షార్క్ బాంబా. ఏంటి ఇప్పుడు షార్క్ వచ్చిద్దా? రే నిజంగా వచ్చింది షార్క్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. రే షార్క్ ఎక్కడికి వెళ్తుందిరా? ఏంది? అంతేనా? సర్లేండి, ఇప్పుడు మన థర్డ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. డెడ్లీ రష్. ఏం జరుగుతుంది? వాటర్ మొత్తం వస్తుంది. ఏంటి విన్నది? చేప పట్టుకుంది. ఆ చేప ఏం చేసింది? భూమిలో తీసుకెళ్ళింది. ఇప్పుడు ఐరన్ గోళాన్ని అయితే ఇప్పుడు ఆడి దాకా వెళ్ళింది. ఏంటి డిసపియర్ అయింది ఇప్పుడు? అదే అట్టుంది, ఉన్నలందరూ లాక్కుంది, అంతే అయిపోయింది, డిసపియర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఐరన్ గోళం తెచ్చినట్టేగా. సర్లేండి, ఇంక మన ఫోర్త్ మూవ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఐరన్ గోళం పిచ్చి స్పాన్ చేసా. మన థర్డ్ మూవ్ పొసిడిడెంట్ వ్రాత. ఏమైంది? అరే ఏమైందిరా? పైన ఉందా? రే ఇది అవుతుంది. ఓ లాగ్ అవుతుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది లేదు, నాకు పిచ్చగా అయితే లాగ్ అవుతుంది. ఏంటి అందరు అక్కడికి వెళ్తారు ఐరన్ గోళంస్? ఇప్పుడు ఆడిదాకా వెళ్తారా? మొత్తానికి అందరు ఐరన్ గోళంస్ ఈడి దాకా వచ్చారు. కానీ ఏంటి ఇక్కడ ఫిష్ వచ్చింది? రే అసలు ఏంద్రా ఈ ఫిష్? సో పైకి వెళ్దాం ఆగండి. రే అసలు ఈ ఫిష్ ఏంద్రా? మామూలు లేదు, ఇంత పెద్ద ఫిష్ వాళ్ళందరి మీద పడుతుంది. పెద్ద బ్లాస్ట్ అయింది. లాగ్ అవుతుంది. రే ఏంద్రీ లాగ్? అసలు ఏం జరుగుతుందిరా?
రే ఏంద్రిది? ఒక్క నిమిషం. అమ్మయ్య ఇప్పుడు ల్యాగ్ తగ్గింది. ఐరన్ గోళం అందరూ డ్యామేజ్ పడింది. ఓకే ఇది ఏంది అదేంటి వాటర్? ఓ సునామీ వస్తుంది. అసలు సునామీ ఏంది? రే పదరా. అరే మాయమైంది. సరే ఫ్రెండ్స్, ఓకే ఇదైతే బానే ఉంది. ఇక మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వెపన్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వెపన్ అయితే అసలు మామూలు లేదు. దీని పేరు డెవిల్ ఏదో ఉంది, కానీ స్పాట్ మాత్రం చూడండి ఎముకలతో అసలు మామూలు లేదు. లేట్ చేయకుండా దీని ఫస్ట్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ దీని ఫస్ట్ మూవ్ వచ్చి అసలు మామూలు లేదు. ఈసారి యానిమేషన్ దీనికి మంచిగా ఇచ్చారు అనమాట. కాకపోతే ఐరన్ కోరం స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ మూవ్ అనేది టెస్ట్ చేద్దాం. ఇది దీని సెకండ్ మూవ్ డెవిల్స్. ఏంట్రా వెనకాల చేతులు స్పాన్ అయినాయి. అసలు ఏంది ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది వాడికి? ఏమైంది? ఓకే ఇది దీని సెకండ్ మూవ్ అవుతుంది. ఓకే ఇప్పుడు దీని థర్డ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. దీని థర్డ్ మూవ్ వచ్చేసి డెవిల్ సూపర్ నావియా. ఏం జరుగుతుందిరా? అంటే బ్లడ్ వస్తుంది చుట్టూ అదైతే అంతేనా? ఏం లేదా? డీన మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టుండే. సరే ఇక ఐరన్ కూడా చచ్చిపోతాడు. సరే ఇప్పుడు ఫోర్త్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. ఓకే ఇది థర్డ్ ఏంట్రా డెబిల్ అవెక్కినాడా? నవ్వుతున్నాడు. ఏంటి ఇప్పుడు ఎవరికి కూర్చుతారు? నా నా పొట్టలోకి నీరు కూర్చుకునేంద్రా. అసలు ఇది ఎక్కడ్రా నాయన? బ్లడ్ మొత్తం వస్తుంది. బ్లడ్ మామూలు రావట్లేదు. ఏమైతుంది? రే అటు ఇటు చూస్తున్నావేంద్రా? రే సడన్ గా చీకటైంది. రే ఏంది? ఇటు నాకు చుట్టూ వింగ్స్ వచ్చినాయి. ఇది ఐస్ లాగుంది. రే ఏమైతుందిరా? రే నేనేంద్ర ఇలా మారిపోయినా? ఊరి నాయన అసలు మామూలు నిజమైన డెవిల్ మారిపోయిండు మనోడైతే. చూడండి 4 రెక్కలు పైన కొమ్ములు. మన స్వార్ట్ అయితే మామూలు లేదు. ఓకే ఇప్పుడు దీని మూవ్స్ ఉంటాయిగా అవేకన్ అయిందిగా. ఇప్పుడు దీని మూవ్స్ ని చెక్ చేద్దాం ఏమన్నా మారి. సడన్ గా రాత్రి ఏంది? పొద్దున అవుతుంది రాత్రి అవుతుంది. ఎలక్ట్రిక్ షాక్స్ వచ్చినాయి ఈసారి కొట్టినప్పుడు. మామూలు లేదు. ఓకే దీని సెకండ్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. ఓకే సమన్ డెవిల్. మళ్ళీ వచ్చిండు. కప్ తీసారు పెద్దగా ఉంది కొద్దిగా హ్యాండ్స్. వాళ్ళందరూ డ్యామేజ్ ఎత్తుండు. ఓకే ఇప్పుడు దీని థర్డ్ మూవ్ ఎట్లుంటది? ఫ్రెండ్స్ ఇది దీని థర్డ్ మూవ్ డెవిల్ సూపర్ నవి. అరే ఇందాకట్లకే ఉంది. ఓ ఈసారి కొద్దిగా ఏరియా పెరిగింది, పవర్ కూడా పెరిగింది. ఇక ఒక్క మూవ్ మిగిలింది, లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ మూవ్ అనమాట. ఓకే జోవాస్ట్రోమా. అదేంది? ఏమైతుందిరా? ఏడుకొచ్చిపోయింది. ఏదో రెడ్ కలర్ ఫాగ్ అయితే వెళ్తుంది అటు పక్క. అటు వెళ్తుంది. ఇప్పుడు ఏమైంది? ఏమైందిరా? అంతేనా? ఓ మనకి 2 స్పాట్లు వచ్చినాయి. అసలు నేను పట్టించుకోలేదు ఇంతవరకు. ఇట్టుకోండి ఒక పెద్ద బ్లాస్ట్ అయింది. మామూలేదు. ఇదిగోండి మనకి ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది. బాగుంది ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ ఈ స్వార్డ్, ఇంకో స్వార్డ్ ఏమో అవేకన్ అయింది అనమాట. ఇదిగోండి ఇదే అవేకన్ స్వార్డ్. అసలు మామూలు లేదు. ఓకే ఇంకా నెక్స్ట్ డ్రెస్ మనకి ఉంటాయిగా అవి, వాటిని చెక్ చేద్దాం. ఫిస్ట్ అన్నిటిని టెస్ట్ అయితే చేద్దాం. ఇది మన ఫస్ట్ అవుట్ఫిట్. ఓకే ఇది మన సెకండ్ అవుట్ఫిట్. దీని అవుట్ఫిట్ అంటే మొదలు ఏమనొచ్చు. ఇప్పుడు మన థర్డ్ అవుట్ఫిట్ ఏంటంటే ఇదిగోండి ఇందాక డెవిల్ అది ఉందిగా, ఈ స్పాట్ తో కంబైన్ అయ్యి ఇది ఉందన్నమాట. ఇది మన ఫోర్త్ అవుట్ఫిట్. కాకపోతే ఇది నాకు బాగా నచ్చింది అనమాట. ఇది మన ఫిఫ్త్. కాకపోతే వింగ్స్ ఒకటే ఉంది, ఏం లేదు. ఇది సిక్స్త్ అనమాట. ఓకే దీనికి ఫేస్ ఉంది, ఇంకోటి లేదు. ఇది మన ముక్కు ఏదో ఉంది. సర్లేండి ఇది మన అది సెవెంత్ అట్టుంది. సెవెంత్ అవుట్. సో ఇది ఫ్రెండ్స్ మన మైండ్ క్రాఫ్ట్ వీడియో వచ్చేసి. హోమ్ నేను మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.